ఇంత లేట్ అయింది, పిల్లలు ఎవరు చేయరు. సాయి సాయి, అరే సాయి ఏంటిదమ్మా? లేవురా, మార్కెట్ కొని లేవు. ఎందుకు? లేవు లేవు, మస్తు లేట్ అయింది, 15 లేవు. ఏమైంది? మార్కెట్కి వచ్చి చికెన్ తీసుకో. అరే లేట్ అవుతుంది తొందరగా. ఇప్పుడు చికెన్ బిర్యానీ అమ్మ, బయటికి వెళ్ళి మండి బిర్యానీ తిందాం కదా. బయట పూట అసలు తిననే తినదు. నువ్వు పోయి చికెన్ తీసుకురాకు, మండి బిర్యానీ చేస్తావు. నువ్వు మండి బిర్యానీ చేస్తావు? నువ్వు మండి బిర్యానీ చేస్తావు, చేయకూడదా? నేను ట్రై చేస్తా, తిన్నాక ఎట్లుందో చెప్పు. బయటికి వెళ్దామమ్మా. ఏం అవసరం లేదురా, బయట ఫుడ్ తినద్దు. అదే మండి బిర్యానీ నేను చేస్తా, నువ్వు తీసుకురా చికెన్. అమ్మా సరే కానీ ఏందో కొత్త కొత్త వంటలు అడుగుతారు పిల్లలు. ఏమనంటే బయట పోయి తింటామాట. ఈ కొత్తగా బిర్యానీ ఏందో ఎట్లా అవుతుందో ఏమవుతుందో. ఏం ఈ పనుల్లో కనిపించలేదు. పైగా ఫిజికల్ కానీ మెంటల్ కానీ స్ట్రెయిన్. సరే మసాలా రెడీ చేసుకున్నాం. ధనియాలు, జీలకర్ర, ఏంటో కొత్త కొత్త వంటలు అడుగుతారు పిల్లలు. చేయనంటే బయటకు వెళ్ళి తినేస్తామంటారు. బయట ఫుడ్ ఏమో మంచిది కాదు. అందుకనే మనకు చేయరాకుండా కొత్తగా అయినా సరే ట్రై చేయాలి పిల్లల కోసం. ఇప్పుడు బిర్యానీకి కావాల్సిన మసాలాలన్నీ ఇప్పుడు గ్రైండర్ పడతాం. మసాలా అయితే రెడీ చేసిన బిర్యానీకి ఉల్లిగడ్డలు సన్నగా కట్ చేసుకోవాలి. ఇట్లా వీలైనంత సన్నగా ఉల్లిగడ్డలు కట్ చేసుకోవాలి. ఏ బిర్యానీలకైనా, చికెన్ కర్రీలకైనా, మటన్ కర్రీలకైనా ఫ్రెష్ అల్లం ఉంటే మంచి టేస్ట్ వస్తుంది. అల్లం ఫ్రెష్ ఉండాలి మెయిన్. ఇది కూడా మసాలా ఎంతో ఇంపార్టెంటో అల్లం ఫ్రెష్ ఉంటే అంత బాగుంటుంది. ఫ్రెష్ అల్లం ఫ్రెష్ అల్లం ఇప్పుడే పట్టిన టేస్ట్ మంచిగా ఉంటుంది ఫ్రెష్ అల్లం వేస్తే. చికెన్ మంచిగా నీట్గా కడుకోలే, అప్పుడే కౌసు వాసన రాదు, బాగుంటుంది. ఇట్లా ఈ పీసులో ఘాట్లు పెట్టుకోవాలి. ఘాట్లు పెట్టుకుంటే మంచిగా మనము మసాలా పెడతాం కదా, అప్పుడు అవికి మంచిగా పడుతుంది మసాలా. ఘాట్లు మాత్రం ఇంపార్టెంట్, ఎలాగైనా ఘాట్లు పెట్టాలి. ఎందుకంటే పెద్ద పీసులు కదా, ఘాట్లు పెట్టాలి. పెరుగు వేసినాక పెరుగులో పసుపు వేసినాము, తర్వాత కారం. నేనైతే పల్లి నూనె వేస్తున్నా, మీకు నచ్చిన నూనె మీరు వేసుకోండి. సన్ఫ్లవర్ నూనె వేసుకోవచ్చు, నెయ్యి వేసుకోవచ్చు. ఇప్పుడు నెయ్యి రెండుకుంది కాబట్టి నేను పల్లి నూనెనే వేస్తున్నా. ఇప్పుడు ఉల్లిగడ్డలు ఫ్రై చేసుకోవాలి. పల్లి నూనె పోసి ఉల్లిగడ్డలు వేసుకున్నా. ముఖ్యంగా బిర్యానీలకు ఉల్లిగడ్డలు బాగా మంచిగా ఫ్రై చేసుకొని వేసుకోవాలి. ఉల్లిగడ్డలు ఫ్రై చేసుకుంటున్నా. బిర్యానీకి నేను ఫ్రై చేసిన ఉల్లిగడ్డలు కావాలి. ఇప్పుడు కారం వేసుకోవాలి. ఫస్ట్ పెరిగేసి అందులో పసుపు వేసిన. ఇప్పుడు 2 చెంచాల కారం, బిర్యానీ మసాలా, ఇప్పుడు అల్లం, ఇప్పుడు సాల్ట్, రసం, నిమ్మరసం 2 నిమ్మకాయలు,
ఉల్లిగడ్డలు ఫ్రై చేస్తున్నాం. కొంచెం గట్టి చెప్తా. ఉల్లిగడ్డలు ఫ్రై చేస్తున్నాం. ఇప్పుడు ఇవన్నీ మంచిగా కలుపుకోవాలి. కారం, సాల్ట్, మసాలాలు, అల్లం ఇవన్నీ మంచిగా కలుపుకొని ఇప్పుడు మనం చికెన్కు పెట్టాలి. మసాలా కలిపిన గిన్నెల్లోనే నీళ్ళు పోసి పెట్టిన. ఇవి ఇలా ఉంటుంది. ఇందులో నీళ్ళు పోసి పెట్టినా కదా, దాని మీదనే ఇట్లా ఇలాంటిది పెట్టుకోవాలి. పిల్లల గిన్నె పెట్టి పొయ్యి మీద పెట్టేస్తాను. ఇప్పుడు దీని మీద ఈ చికెన్ పీసులు పెట్టుకోవాలి. దీని మీద ఇలా మూత పెట్టేసేయాలి. ఇప్పుడు మంచిగా కుక్ అవుతుంది. ఈ కొబ్బరి చిప్ప ఎందుకు గీక్కుతున్నానో తెలుసా? తర్వాత చెప్తా. ఇది మంచిగా ఇలా సాఫ్ చేసుకోవాలి కొబ్బరి చిప్ప. మనం చికెన్ ఉడికిందేమో చూసుకుందాం ఒకసారి. మన దగ్గర నూడిల్స్ తినే చెంచాలు లేవు కాబట్టి అన్నిటికీ నేను చాకే వాడతా. ఉడికింది. ఉల్లిగడ్డలు ఫ్రై చేసిన బాగానే పొయ్యి మీద పెట్టాం. మళ్ళీ ఇందులోనే కొంచెము మళ్ళీ నూనె వేసుకోవాలి. వేసుకున్నాక ఈ ఉడికిన చికెన్ని, వేడి ఉంటుంది కాబట్టి ఈ ఉడికిన చికెన్ని నూనెలో ఫ్రై చేసుకోవాలి. అందులో ఉన్న రెండే పడతాయి కాబట్టి రెండు ఫ్రై చేస్తాను. ఇందులో రెండే పడతాయి కాబట్టి రెండు ఫ్రై చేస్తాయి. ఇప్పుడు ఓకే, ఆయిల్ కొద్దిగా కాబట్టి ఇలా అంటున్నా. ఎందుకంటే ఎక్కువ ఆయిల్ పోస్తే మళ్ళీ అది దేనికి పనికిరాదు. ఆయిల్ చికెన్లో వాడిన ఆయిల్ మళ్ళీ దేనికి వాడం కదా, అందుకని కొంచెం వేసిన. చిన్నగా ఉంది కాబట్టి బాగున్నాయి కాబట్టి ఒక్కొక్కటి ఫ్రై చేసుకున్నాం. ఇప్పుడు అన్నీ ఫ్రై అయినాయి. ఇప్పుడు అదే నూనెలో వేసిన. తర్వాత ఫ్రై చేసిన ఉల్లిగడ్డలు. ఇప్పుడు అల్లం ఉల్లిగడ్డ వేసుకోవాలి. అల్లం ఫ్రెష్ ఉంది కాబట్టి వేసినప్పుడు మంచి వాసన వస్తుంది. ఫ్రెష్ అల్లం వేస్తే ఆ వాసన వేరు, ఆ టేస్ట్ వేరు. ఇప్పుడు ఇందులోనే మండి మసాలా. ఇప్పుడు ఇందులో చికెన్ ఉడకబెట్టేటప్పుడు ఇందులో ఉన్నాయి కదా నీళ్ళు, ఇదే నీళ్ళు ఇందులో వస్తున్నాయి. ఇప్పుడు ఇందులో సాల్ట్ వేసుకుందాము. ఇప్పుడు మూత పెట్టి నీళ్ళు మరిగినంతసేపు కొంచెం వెయిటింగ్ చేద్దాం. ఇప్పుడు నీళ్ళు మసులుతున్నాయి. బియ్యంలో కూడా కొంచెం ఆట ఉంది.
నీళ్ళు మసిలేటప్పుడు బియ్యం వేసుకున్నాం. ఈ మండి బిర్యానీకి ముఖ్యంగా బొగ్గు కావాలి కాబట్టి బొగ్గు మా దగ్గర లేదు. అందుకనే ఈ కొబ్బరి చిప్ప ఇలా కాల్చి బొగ్గు తయారు చేస్తున్నాం. కాబట్టి బిర్యానీలో బొగ్గు కావాలి కాబట్టి నేను కొబ్బరి చిప్ప కాల్చేసిన. కొంచెం ఆయిల్ వేయాలి. లాస్ట్కు ఫ్రై చేసిన ఉల్లిగడ్డలు. అయితే రెడీ అయిపోయింది. సాయి టేస్ట్ చూసి చెప్పు. థ్యాంక్ యూ అమ్మ. బాస్మతి బియ్యం లేకున్నా బాగా నచ్చింది, జీడిపప్పు లేకున్నా అడ్జస్ట్ కాదు. ఫస్ట్ దీన్ని చూసి చెప్పు. పిల్లలు మీరు కూడా ఇవాళ చెప్పు అక్కడ. ఫస్ట్ మీకు వంట చేసి నుంచి మీరు కూడా చూసి కాబట్టి ఫస్ట్ మీరు టేస్ట్ చేయండి, తర్వాత మీరు. బాగుందమ్మా. మీరు ఇట్లానే ఇంకా వీడియోలు చూడాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందు ముందు ఇంకా వీడియోలు మంచిగా పెడతాం, చేసుకుంటాం, మీకు కూడా ఎంటర్టైన్మెంట్ చేపిస్తాం. ఇవాళ మదర్స్ డే నట. ఇవాళ మదర్స్ డే. హ్యాపీ మదర్స్ డే. హ్యాపీ మదర్స్. పిల్లలు ఇప్పుడే అయిపోయిండ్రు. మనము వీలైనంత మట్టుగా పిల్లలకు మన చేతుకుంటూనే వండి పెట్టాలి. బయట ఫుడ్ బాగలేదు, అంతా కలిసి ఫుడ్డే. బయట తినకపోతే బాగుంటుంది. అందుకనే మా సాయి బయట తిందామన్నాడు కాబట్టి నాకు చేయరాకుండా ఈరోజు ఫస్ట్ టైం ట్రై చేసాను. ట్రై చేసిన, బాగా నచ్చింది. బాగా వచ్చింది, చాలా బాగుంది. లేకుండా బాగానే ఉన్నాయి. చూసిరా వీడియో మొత్తం ఇప్పుడు ఎట్లా అయిందో చూసిరా. అదే విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేస్తే మీకు కూడా నచ్చినట్టయితే ఇందులో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ఓకే, మంచిగా.